మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సాగునీరు అందక నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. ఇక కాసేపట్లో జనగామ జిల్లాకు కేసీఆర్ చేరుకోనున్నారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు చేరుకొని నష్టపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఇక ఆ తర్వాత 11:30 సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1:30 సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనం తర్వాత అనంతరం 3 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. 3:30 తిరిగి బయలుదేరి సాయంత్రం 4:30 నల్గొండ జిల్లా నిడమనూరు మండలానికి చేరుకొని రైతులతో మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గంలో ఎర్రవెల్లికి తిరుగు ప్రయాణమవుతారు. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సాగునీరందక నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు. కాసేపట్లో జనగామ జిల్లాకు కేసీఆర్ చేరుకోనున్నారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు చేరుకొని నష్టపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. రైట్గా ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ 3 జిల్లాల పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఇవాళ కేసీఆర్ స్కెడ్యూల్ గురించి పూర్తి డీటెయిల్స్. ప్రతిభ, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోయినా పూర్తిగా కరెంటు లేక, మరోపక్క నీళ్లు లేక ఎద్దడితోటి పూర్తి స్థాయిలో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర నష్టానికి గురని చెప్పేసి అయితే తెలంగాణ రాష్ట్రంలో టూర్ పెట్టుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం గత 10 ఏళ్లు అధికారంలో తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఒక పక్క కరెంటు తోటి ఇబ్బంది పడుతున్నారు, మరోపక్క పంటలు ఎండిపోతాయని చెప్పేసి పూర్తి స్థాయిలో రైతులను పరామర్శించడానికి ఈ రోజు ఉదయం 8:30 గంటల నుంచి ఎర్రబెల్లి నుంచి బయలుదేరి నేరుగా జనగామ జిల్లాకు వస్తారు. జనగామ జిల్లాలో దేవరపడ మండలంలో ధరావత్ తండాకు వచ్చి రైతులతో మాట్లాడి ఇప్పుడున్న పరిస్థితి ఏంది, నిజంగా ఇట్లా పంట పొలాలు ఎందుకు ఎండిపోయినాయి, అసలు కారణం ఏంటి, నిజంగానే మనం 10 ఏళ్ళ అధికారంలో తర్వాత రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడలేదు, పంట పొలాలు ఎక్కడ కూడా ఎండిపోలేదు. మనం అనేక సందర్భాల్లో రైతులను ఆదుకున్నాం, ఇటు రైతు బంధు ఇచ్చాం, రైతు బీమా ఇచ్చాం, అనేక సంక్షేమ పథకాలు రైతులకు ఇచ్చాము. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అతి తక్కువ కాలంలోనే రైతులకు వ్యతిరేకత ఇచ్చింది, రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఏదో రైతులతో నేరుగా మాట్లాడే అవకాశం ఉందని చెప్పేసి అయితే టీఆర్ఎస్ వర్గీయులు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జనగామ జిల్లాలో పరిశీలించిన తర్వాత జనగామ జిల్లా ధరావత్ తండలో పరిశీలించిన తర్వాత అక్కడ రైతులతో మాట్లాడిన తర్వాత నేరుగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అరవపల్లిలో పరిశీలిస్తారు. అక్కడ ఆ పంట పొలాల దగ్గర పోయిన తర్వాత పంట పొలాలు పరిశీలించి రైతులతో మాట్లాడతారు అక్కడ కూడా. అదే నేపథ్యంలో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో 3 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన ఉంది. పూర్తి స్థాయిలో తెలంగాణ ఎన్నికలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా దేశం మొత్తంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే ఒక పక్క పొలిటికల్ హీట్ జరుగుతుంది, మరోపక్క లోక్సభ ఎన్నికల హీట్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కేసీఆర్ టూరు ఇలా ప్రభావితం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఒక పక్క పార్టీ క్యాడర్ను కాపాడుకోవడం కోసం, అదేవిధంగా రైతులను పరామర్శించి కొంత ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే కొంత పార్టీని ఉత్తేజపరిచేందుకు పార్టీ కొంత కార్యకర్తల స్పిరిట్ నింపేదానికైతే ఈ ప్రోగ్రాం పెట్టిందని చెప్పేసి అయితే రైతు వర్గాలు చెప్తున్న పరిస్థితి. నిజంగానే కేసీఆర్ అదే విధంగా ప్రయత్నం చేస్తున్నా, నిజంగానే ఎన్నికలలో భాగంగానే అనుకోవచ్చు, నిజంగానే రైతుల మీద ప్రేమతోటి రైతులను పరామర్శించడం ఈ ప్రోగ్రాం ఎట్లా ఉంటుందని చెప్పేసి మరి కొద్ది గంటలో తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడే మరికొద్ది సేపట్లో జనగామ చేరుకుంటారు. జనగామలో పంట పొలం పరిశీలించిన తర్వాత తదనంతరం సూర్యాపేట జిల్లా చేరుకునే అవకాశం అవుతుంది. ప్రతిభ. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.